భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు 78 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత రోడ్లెక్కి మొరబెట్టుకోవాల్సినటువంటి దుస్థితి. కాంగ్రెస్ పార్టీ నయవంచన, ద్రోహం ఇంత అంతా కాదు. మనం బీసీ సమాజం దేశవ్యాప్తంగా మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం చేస్తుంటే నగ్నంగా మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ 4 రకాలైనటువంటి ద్రోహం. ఒకటి, మేమెంతో మాకంతకు బదులుగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కులగణన పేరిట బీసీల జనాభాను తగ్గించడం మొదటి ద్రోహం. కులగణన పేరిట బీసీల జనాభాను తగ్గించడం మొదటి ద్రోహం. 42% రిజర్వేషన్లను ముమ్మాటికి అమలు చేసి తీరుతాం. దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, రాజ్యాంగం అంటే, చట్టాలంటే, సంపద సృష్టించమంటే, సంపద పంచడం అంటే, పేదరికాన్ని నిర్మూలించడం అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ అని నమ్మించి తెలంగాణ ప్రజల ఓట్లను, బీసీల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్తా ఉన్నాం. మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని విస్మరించి 42% రిజర్వేషన్లు ఇస్తానని, ఆ రిజర్వేషన్ల అమలు కోసం కులగన్న పేరిట బీసీ జనాభాను తగ్గించడం, రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీని తుంగలో తొక్కడం, ఇవాళ 20% కూడా ఇవ్వకుండా కొన్ని జిల్లాల్లో నామమాత్రంగా కూడా లేకుండా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నది. కాబట్టి తెలియక చేసేది మోసం, తెలిసి కావాలని చేసేది ద్రోహం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా జరుగుతున్నటువంటి కుట్రల్ని, ద్రోహాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి బీసీలకు జరుగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి మనం మద్దతు ఇవ్వకుంటే రాబోయే రోజులలో మన వర్గాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ముక్త కంఠంతో ముమ్మాటికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రజలుగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మనకు హామీ ఇచ్చి మనకు ద్రోహం చేసి మళ్ళీ మన ఓట్ల ద్వారానే మనం సమాధి కట్టేటువంటి ప్రయత్నం సాగుతున్నది. కాబట్టి ఇవాళ ఎన్నికలు జరిపించడం అనంటే ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినవనేటువంటి మాయపూరితమైనటువంటి మాటలు, ప్రకటనలు చేసి చివరికి బీసీలకు పూర్తి అన్యాయం చేసేటువంటి దుర్మార్గం కొనసాగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్కు మేము సూచన చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల కోసమే నువ్వు ఎన్నికలు జరిపిస్తే విస్మరించిన వారు రేవంత్ రెడ్డి ఏం చెప్పిన మేనిఫెస్టోలో, డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయించి ఖర్చు చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వస్తానన్నావు కదా. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానన్నావు కదా. ఇవాళ 2 సంవత్సరాలు గడిచింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినవు. నువ్వు కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంత, మాకు చేసిన ద్రోహం ఎంత? 40,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఖర్చు చేయాల్సిన దానికి భిన్నంగా 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయకపోగా 30,000 కోట్ల ద్రోహానికి ఒడిగట్టినటువంటి నువ్వు 3 కోట్ల కోసం మాత్రం బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది క్షమించరానటువంటి విషయం. ఇది ప్రతి బీసీ బిడ్డ సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి తరుణం. ఒకవేళ ఈ ఎన్నికలు జరిగినా, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కక్కుటమార విద్యలకు మనంలోనైనా శాశ్వతంగా మన గొంతు మనమే నులుపుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి న్యాయం జరగాలి, దేశం కళ్ళు తెరవాలి. బీసీల చైతన్యం తెలంగాణ ప్రదర్శించబడ్డటువంటి తీరు
దేశానికి ఆదర్శం కావాలి అనంటే ముమ్మాటికి ఎన్నికలు అడ్డుకోవడం మొదటి ఘట్టం అయితే, రెండవ ఘట్టం కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం ద్వారా ఇవాళ ఎవరి నెత్తి మీద ఖడ్గం వేలాడుతా ఉన్నది? బీసీల నెత్తి మీద కాంగ్రెస్ ఖడ్గం వేలాడుతున్నది. కాబట్టి మరి మనం బలైదామా? మనల్ని బలిజేయ చూస్తున్నటువంటి, మనల్ని నమ్మించి ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళను భూస్థాపితం చేద్దాం అనేటువంటి విషయాన్ని ఇవాళ హెచ్చరిస్తాం. అదే సందర్భంగా ఇది ప్రజాస్వామ్య దేశం. తెలంగాణలో బీసీ సమాజం చేస్తున్నటువంటి డిమాండ్ ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు, ఆ కోరికల్లోని సహేతుకను అర్థం చేసుకొని రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలక వర్గం మీద ఉంది. మీకు అధికారం ఇచ్చింది కదా, ఎందుకు భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చింది? కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉండేటువంటి ప్రజలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు కాబట్టి, బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు కాబట్టి, వాళ్ళ ద్వారా న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి భారత సమాజం, అందులో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు భారతీయ జనతా పార్టీ కట్టం కట్టడం జరిగింది. మరి ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సంస్కారం కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదో కారణం చెప్పి, ఇది రాజకీయ పరమైనటువంటి పార్టీల నిర్ణయం కాదు. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చేస్తున్నటువంటి డిమాండ్. మా డిమాండ్ ఇంకా 42% కూడా కాదు, మేమెంతో మాకంత అన్నది మా డిమాండ్. కాబట్టి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పాలక వ్యవస్థలు ఉంటే ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అనేటువంటి ప్రశ్న దేశ ప్రజల ముందు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే భారతదేశం అంటే ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామిక విలువలు ఉన్నటువంటి దేశం అనేటువంటి గౌరవం ప్రపంచవ్యాప్తంగా కొనసాగాలి అనంటే మీన మేషాలు లెక్క పెట్టకుండా, శశబిషలకు పోకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా ఆందోళనను, ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కుట్రను బహిర్గతం చేయడంలో బీజేపీ సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో అంటుకున్నటువంటి మా ఆత్మగౌరవ పోరాటం ఇది 42% రిజర్వేషన్లకు సంబంధించిందో లేదా ఇంకా ఇతరత్ర కాదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జాతి, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ జాతి ఈ దేశ స్వాతంత్రంలో గాని, ఈ దేశ సంపద సృష్టిలో గాని గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి బీసీ బిడ్డలుగా మేము మా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నాం. బీసీలకు ఆత్మగౌరవమే లేదనుకుంటే, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే మీ లక్ష్యం అనుకుంటే, జరిగేటువంటి పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి ఉంటది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మరొక సూచన చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎన్ని రకాల మోసం చేస్తావు, ఎన్ని రకాల ద్రోహం చేస్తావు? ఢిల్లీ మెడలు వంచుదా రాహుల్ గాంధీ, మా పార్టీ మొత్తం, మా కూటమి మొత్తం ఈ అంశ పరిష్కారం కోసం మేము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధమైనటువంటి ప్రగల్భాలు పలికినవే. ఒక్క రోజైనా మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల ఈ రిజర్వేషన్ల విషయంలో ఎక్కడైనా మాట్లాడిండు? ద్రోహం మాటలు మాట్లాడిండు. తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని బీసీల ఓట్లు కొల్లగొట్టేటువంటి బీహార్లో ప్రయత్నం చేస్తే విజ్ఞులైనటువంటి ఆ ఓటర్లు ఇక్కడ జరుగుతున్నటువంటి ద్రోహాన్ని గమనించింది. కాబట్టి వీళ్ళు అక్కడ ద్రోహం చేసి మళ్ళీ ద్రోహం చేసేటువంటి మాటలు మా దగ్గర మాట్లాడుతూ ఉన్నారని కర్రు గాల్చి వాత పెట్టింది. కాబట్టి ఇది దేశానికి ఒక కనువిప్పు, ఒక సందేశంగా భావించాల్సినటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ దేశంలో మరి అంబేద్కర్ గారిని మించినటువంటి మహానుభావులు లేరు. కాబట్టి ఆ మహానుభావునికే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, శిరస్సు వంచి వారికి ప్రార్థన చేస్తా ఉన్నాం. నువ్వు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థ కళ్ళు తెరిపించి వాళ్ళకు జ్ఞానోదయం కలిగించి ప్రజాస్వామ్య మనుగడ పరిపూర్ణంగా కొనసాగాలి అనంటే
ప్రజల ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా వాళ్ళలో ఆ మార్పు రావాలి. ఆ విధంగా నువ్వు అనుగ్రహించాలని ఆ మహానుభావుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ఈ రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు కేటాయించిన ప్రభుత్వంపై ఇప్పటికే ఇటు బీసీ సంఘాలు విరుచుకపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెమోక్రటిక్ జేఏసీ జాతీయ చైర్మన్ కోలా జనార్దన్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవాళ పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. ఎట్లా చూస్తారు దీని అసలు? మొట్టమొదటిగా 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని మేము సీరియస్ గా వ్యతిరేకిస్తున్నాం. 42% రిజర్వేషన్లు అనే దానికి ఒక శాస్త్రీయత లేదు, ఒక ఆధారం ఏం లేదు. మా జనాభా ఎంత ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో బీసీల జనాభా ఎంత ఉన్నదో ఆ జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి దశాబ్దాలుగా మేము పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటాలను ఇగ్నోర్ చేస్తూ మేము చేసే పోరాటం జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలని. వాళ్ళు ఇస్తామని చెప్పేది 42%. గతంలో ఉన్న ప్రభుత్వం 34% నుంచి 22% తగ్గించింది. అది కాస్త ఇప్పుడు 17% తగ్గింది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా, పాలక పార్టీలన్నీ కూడా బీసీలను మోసం చేస్తూ వచ్చినాయి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఉన్న బీసీ ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నది. ఈ మోసాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. నిన్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది మేమే, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసింది, ఉద్యమానికి నాయకత్వం వహించింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు దాంట్లో ప్రధాన నాయకత్వ స్థానంలో ఉన్నది మేమే. ఆ ఉద్యమ స్ఫూర్తితోని ఈ రోజు సామాజిక న్యాయ రాజ్యాధికార ఉద్యమాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాం. దీన్ని ఎవరు ఆపలేరు. మేము శాంతియుతంగా నాయకుల మీద ఒక విశ్వాసంతో 42% రిజర్వేషన్లు అమలు చేస్తారని ఒక విశ్వాసంతో ఇంతకాలం ఉన్నాము. కానీ ఆ 42% రిజర్వేషన్లని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. అత్యంత దుర్మార్గంగా నిర్లక్ష్యం చేసింది. ఒక మాట చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత దాని పార్లమెంట్ లో బిల్లు పెట్టి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తూ, పూర్తి వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్న బీసీలందరినీ కూడా మోసం చేస్తూ వస్తున్నది. ఆ మోసానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ఆ యుద్ధం ద్వారా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపుగా సర్పంచ్ అభ్యర్థులు అందరూ కూడా ఖరారైపోతున్న పరిస్థితి. ఈ సమయంలో ఏం యుద్ధం చేస్తారు? బీసీలలో ఎటువంటి చైతన్యం తీసుకొస్తారు? నోటిఫికేషన్ విడుదలైన విషయం వాస్తవం. వాళ్ళు చెప్పేది, కాంగ్రెస్ పార్టీ చెప్పేది లేదా ప్రభుత్వం కూడా చెప్పేది, మా పార్టీ నుండి 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్తున్నారు. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఉండరు, పార్టీ బీఫామ్ ఇవ్వదు, అందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేస్తారు. కాబట్టి పార్టీ మద్దతుతో వాళ్ళు గెలుస్తారు. కాబట్టి పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళు చెప్పడం కానీ, లేదా 42% వాళ్ళు ఇస్తామని చెప్తే మేము నమ్మడం కానీ రెండు కూడా సాధ్యం కాదు. మా ప్రధాన డిమాండ్, మా జనాభా ఎంత ఉన్నదో అంతవరకు మాకు రిజర్వేషన్లు కావాలి. ఒకవేళ అట్లా కనుక రిజర్వేషన్లు మాకు ఇవ్వకపోతే, ముందే చెప్పిన రాష్ట్రంలో, కేంద్రంలో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రెండు ప్రభుత్వాలు కూడా మమ్మల్ని మోసం చేసినాయి. మేము చెప్తున్నాం, సాంకేతిక కారణాలు చూపుతూ కేంద్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని చెప్పి ఇక్కడ బీజేపీ నాయకులు చెప్తున్నారు. మా ఉద్దేశం ఏంటంటే సాంకేతిక కారణాలతో మాకు సంబంధం లేదు. మాకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు మీరే చేయండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూర్చొని దానికి ఏది అవసరమో ఆ విధంగా విధాన పత్రాలు రాసుకొని దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ రెండు ప్రభుత్వాలు పని చేసినాం, మా తరపు నుంచి అంతా అయిపోయింది, కేంద్రం దగ్గరనే పెండింగ్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇటేమో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తప్పుల తడక అని చెప్పేసి వీళ్ళని అంటున్నారు. ఎవరు నమ్మడం? మరి ఇది తప్పుల తడకనా ఇంకో తడకనా అనేది మాకు సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి లోపాలు ఎక్కడున్నాయో చట్టపరంగా ఆ లోపాలను సరిదిద్దుకొని దాన్ని సరి చేసుకొని రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, దాన్ని మేము అంగీకరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి అక్కడ శాసనం చేసి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. ఆ పని కేంద్ర ప్రభుత్వం చేయాలి, బీజేపీ ప్రభుత్వం చేయాలి. బీజేపీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసింది, మోసం చేసింది. ఆ మోసానికి వ్యతిరేకంగానే మా రాజకీయ కార్యక్రమాలు సాగుతున్నాయి. అదే సందర్భంలో బడ్జెట్ కు సంబంధించి కూడా మేము చెప్తాం. బడ్జెట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని ప్రకటించినట్టుగానే మొన్న 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 11,000 కోట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు మాకు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిజానికి ఎన్నికలకు ముందు వాళ్ళు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే
సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పింది. కానీ మొన్న పోయిన బడ్జెట్ లో 11,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇది 3 లక్షల కోట్లలో 11,000 కోట్లు మనం ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం అనేక కమిషన్లు ఏర్పాటు చేసింది. మొట్టమొదటిగా కాక కలల్కర్ కమిషన్ నుండి మొన్నటి రోహిణి కమిషన్ వరకు మొత్తం కమిషన్లు అన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది అధ్యయనం చేసి వాళ్ళు మంచి రిపోర్ట్ ఇచ్చిండ్రు. దాని ప్రామాణికం మండల్ కమిషన్ ప్రామాణికంగా తీసుకొని మేము అనేక ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయలేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోసం చేస్తూ వచ్చినాయి. మొన్న బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 50,64,345 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలైన బీసీలకు 80 కోట్ల మందిగా ఉన్నటువంటి బీసీలకు అసలు బడ్జెట్ కేటాయించలేదు. ఎంత నిర్లక్ష్యం ఇది! బీసీల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు బడ్జెట్ కేటాయించకపోవడం అనేది ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది ప్రజలు మోసం చేయడమే. కాబట్టి ఆ మోసానికి వ్యతిరేకంగా ఇక్కడ 80 కోట్ల మంది ప్రజలను సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా యుద్ధాన్ని ప్రకటించి దీన్ని దేశ నలుమూలల విస్తరించి ఉత్తర భారతదేశంలో ఇప్పటికే మా ఉద్యమ సహచరులు ఉన్నారు. అఖిలేష్ యాదవ్ ఉన్నారు, తేజస్వి యాదవ్ ఉన్నారు, ఇటువంటి వాళ్ళు కాంశీరామ్ వారసులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరితో సమన్వయం చేసుకొని అందరితో కోఆర్డినేషన్ లో మేమందరం కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. ఆ యుద్ధంలో రేపు రాబోయే కాలంలో బీజేపీని చిత్తుగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా బీసీలలో చైతన్యం రాలేదంటారా? బీసీలందరూ ఏకమై ముందరికి పోతారని ఇప్పటికేమైనా అనిపిస్తుందా? బీసీలలో ఎప్పుడు చైతన్యం ఉన్నది. గత 100 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే బీసీలు ఎప్పుడు చైతన్యం లేకుండా లేరు. కాకపోతే బీసీలు కాంగ్రెస్ పార్టీని కొంతకాలం నమ్మిండ్లు, తెలుగుదేశం పార్టీని కొంతకాలం నమ్మిండ్లు, బీఆర్ఎస్ పార్టీని కొంతకాలం నమ్మిండ్లు. ఈ 3 పార్టీలను నమ్మి మోసపోయిండ్లు. ఈ 3 పార్టీలను నమ్మి మోసపోయిన అన్న విషయాన్ని కూడా బీసీలందరూ గ్రహించిండ్రు. మొన్న పోయిన నెల 18వ తారీఖున జరిగిన తెలంగాణ బంద్ కూడా దానికి సాక్ష్యం. బీసీలందరూ రోడ్ల మీదకి వచ్చి బంద్లో పాల్గొని బంద్ను విజయవంతం చేయడమే బీసీలలో చైతన్యం ఉన్నదని చెప్పడానికి అదొక మచ్చుతునుక. దానికంటే ముందు మొన్న జరిగిన ఒకవైపు కాంగ్రెస్ మద్దతు తెలిపింది, ఇటు బీజేపీ మద్దతు తెలిపింది, ఇటు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఎవరి మీద మీరు పోరాటం చేశారు బీసీ సంఘాలు? నిజం, మంచి ప్రశ్న ఇది, చాలా మంచి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు, బీజేపీ పార్టీలో ఉన్న కొందరు బీసీ నాయకులు రిజర్వేషన్లకు మద్దతుగా బడ్జెట్ కు అనుకూలంగా వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. కానీ ఆ పార్టీలలో నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకత్వంలో ఉన్న వాళ్ళు వెలమ కులస్తులు, ఒక ఆధిపత్య కులం. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వంలో ఉన్న వాళ్ళు రెడ్డి కులస్తులు, బీజేపీకి నాయకత్వంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణ కులస్తులు. ఈ 3 కులాలకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా ఈరోజు బీసీలను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకి రావాల్సిన హక్కులను అమలు చేయకుండా, బడ్జెట్ లో వాటా ఇవ్వకుండా, సంపద మొత్తం దోచుకొని వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి గుజరాత్ పెట్టుబడిదారులకు సంపద మొత్తం కేటాయించి వాళ్ళని లక్షల కోట్లకు అధిపతులుగా చేస్తూ బీసీలను నిర్లక్ష్యం చేస్తూ అడక తినే కూలీలుగా లేకపోతే అడక తినే బిచ్చగాలుగా మారుస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన నాయకులే. ఎవరు కూడా బీసీల పక్షాన, ఎస్సీల పక్షాన, ఎస్టీల పక్షాన ఉన్న వాళ్ళు కాదు. ఈవెన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ధైర్యంగా మాట్లాడే అవకాశం లేదు. నిన్న బీఆర్ఎస్ పార్టీలో సమావేశం జరిగింది, పార్టీ సమావేశం తెలంగాణ భవన్లో. ఆ సమావేశంలో కూడా బీసీ నాయకులు ధైర్యంగా మా బీసీలకు ఇవి కావాలని చెప్పి ధైర్యంగా మాట్లాడే అటువంటి స్వేచ్ఛ లేదు, అటువంటి అవకాశం కూడా లేదు. ఎంతకాలం కేసీఆర్ కు భజన చేసి కేసీఆర్ మెప్పు పొందడం కోసం, కేసీఆర్ మెప్పు పొంది ఆ తర్వాత మిగతా కొన్ని ప్రయోజనాలు పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు ఉన్న బీసీల కోసం ఈవెన్ బీసీ నాయకులు కూడా స్పష్టంగా మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేస్తలేరు. బీజేపీలో బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేస్తలేరు. కాబట్టి వాళ్ళ పార్టీలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నంత కాలము, వాళ్ళ నాయకత్వంలో వీళ్ళందరూ ఉన్నంత కాలం, పార్టీలో ప్రజాస్వామ్య వ్యవస్థ లేనంత కాలం, పార్టీ ప్రజాస్వామ్యం లేనంత కాలం ఈ బానిస రాజకీయాలు కొనసాగుతాయి. కాబట్టి బానిస రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక స్వచ్ఛమైన, నిజాయితీ కలిగిన, సామాజిక బాధ్యత కలిగిన నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి ప్రమోట్ చేసి వాళ్ళని చట్టసభలకు ఎన్నికయ్యే విధంగా మేము ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ప్రణాళిక తయారు చేసుకున్నాం. దాన్ని అమలు చేస్తాం. వచ్చే ఎన్నికలతో అది స్టార్ట్ అవుతుంది. రేపు స్థానిక సంస్థల్లో జరిగే ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికల్లో మాకు రిజర్వేషన్లు ఇప్పుడు రావు, మాకు అర్థమైపోయింది. అన్ని జనరల్ స్థానాలలో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళ గెలుపు కోసం మా బీసీ డెమోక్రటిక్ చేసి పెద్ద ఎత్తున ఛాంపియన్ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభ దశ, ఎన్నికలకు సంబంధించిన విషయంలో ప్రారంభ దశ. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల నుండి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల వరకు మా రాజకీయ కార్యక్రమాలు పరిస్థితిని బట్టి సిచ్యువేషన్కి అనుకూలంగా కార్యక్రమాలు ప్రకటించుకొని దాదాపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎఫ్సీలు ఎక్కడ కూడా ఎన్నికలు పోటీ చేసి గెలవలేని స్థితికి మేము రాజకీయ చైతన్యం తీసుకొస్తాం. దానికి తెలంగాణ ఉద్యమం నడిపిన నేపథ్యం, ఆ రాజకీయ చైతన్యం, చరిత్ర మాకున్నది. అంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి ఆ చైతన్యం, ఆ కట్టుబాట్లు మాకున్నాయి.
కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాం, బహుజన ఉద్యమాల నుండి పాఠాలు నేర్చుకుంటాం, తెలంగాణ ఉద్యమం నుండి పాఠాలు నేర్చుకుంటాం. ఈ 3 ఉద్యమాల నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం. దాని క్రమంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ప్రకటించినాం. పన్యాల మమతా గౌడ్ నా పేరు. ఇక్కడ ఈ రోజు స్థానిక ఎలక్షన్లలో కూడా 42% అని అన్నారు, కానీ 42% కూడా లేదు. మహిళలకు, బీసీ మహిళలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే బీసీ బిల్లు కూడా పర్సెంటేజ్ 33% అన్నారు, కానీ మాకు 33% కూడా సరిపోదు. మేము 50% ఉన్నాము. సబ్ కోటా రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము. మాకు న్యాయం జరగాలని పోరాడుతున్నాము. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మహిళలకు ఏ విధంగా కూడా న్యాయం చేయలేదు. చేయకపోవడం వల్లే మేము ఇలాగా ధర్నాలు చేయడం మొదలు పెట్టాం. కాబట్టి మాకు న్యాయం జరగాలి, బీసీ బిడ్డలకు, బీసీ మహిళలకు న్యాయం జరగాలి. ధన్యవాదాలు. సోషల్ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ నేను. నా పేరు శ్రావణి. మాకు జరిగింది ఖచ్చితమైన అన్యాయం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంది. మొత్తానికి ఎవరి ఆటలో వాళ్ళు గెలుస్తానే ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే బీసీ సంఘాలకి, మా బీసీ మహిళలకి జరుగుతుంది తీవ్రని అన్యాయం. దీని అన్యాయం అనడం కంటే ద్రోహం అనొచ్చు. ఎందుకంటే మేము ఇప్పుడు సీఎం గారు లాస్ట్ టైం మనకు ఎలక్షన్ లో ఏం చెప్పారు, కామారెడ్డి డిక్లరేషన్ లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. అప్పటికి మేము ఎంత అన్నాం, లేదండి మేమెంతో మాకంతా అన్నాక జనాభా లెక్కలు వేయించారు. జనాభా ప్రకారం ఏమన్నా మాకు న్యాయం చేశారా? చేయలేదు. అదేదో తూతు మంత్రముగా చేయించేసి, సరే 42% అని మేము అందరం ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాము. మేము చేయాల్సిన యుద్ధాలు చేస్తున్నాము, మాతో ఎంత అయిందో అంత చేస్తున్నాము. మొన్న తెలంగాణ మొత్తం రాష్ట్ర బంద్ ప్రకటించాము. అన్ని పార్టీలు, అన్ని నాయకులు, అన్ని కుల సంఘాలు మాకు మద్దతు ఇచ్చాయి. ఇక్కడ మాకు అర్థం కానిది ఏంటంటే మమ్మల్ని ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు, ఎంతకాలం మోసం చేస్తారు? మేమేమన్నా భిక్ష అడుగుతున్నామా? మేము అడుగుతుంది మా హక్కు, మా ప్రజాస్వామ్య హక్కు. ఇప్పుడు వేరే కులాలకి, వేరే క్యాస్ట్లకి ఎలా వచ్చిందో మాకు అలాగే కదా రావాలి. మా పాపులేషన్ ప్రకారం ఇవ్వడానికి మాకు ఎందుకు అంత ఇబ్బంది? ప్రతి ఒక్కరికి చిన్న ప్రాబ్లం వస్తేనే సాల్వ్ చేయాల్సిన నాయకులు ఇంతమంది ఇంత గర్జన చేస్తున్నాము, ఇంత యుద్ధం చేస్తున్నాము, మేము ఇంత బాధపడుతున్నాము, మేము ఇంత అణచివేయబడుతున్నాము. దీన్ని ఎందుకు ఎవరు కన్సిడర్ చేయట్లేదు? ఇంతమంది నాయకులు, పొలిటీషియన్స్, లీడర్స్ ఉన్నప్పుడు ఏ ఒక్కరో ముందరికి వచ్చి ఇది న్యాయం. ఇప్పుడు మమ్మల్ని ఇంతమంది వస్తున్నారు కదా ముందరికి, మాతో ఉంటున్నారు, నడుస్తున్నారు, కానీ ఖచ్చితంగా న్యాయం అందే వరకు ఎవరు ఎందుకు ఉండట్లేదు? సడన్ గా నిన్న ఈవినింగ్ అలా డిక్లరేషన్ ఇచ్చేసి పంచాయత్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వడం ఏమాత్రం మేము సహించేది లేదు. దీనికోసం మేము ఎంతవరకైతే అంత పోరాడతాం. అంటే బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం ఎవరికి భయం? అంటే ఎందుకు కేటాయిస్తే బీసీలు ఏమైనా ఎదుగుతారనే భయం ఉందా నాయకులలో? అంతే కదా, అది స్పష్టంగా ఈ రోజు తెలిసిపోయింది కదా, భయం ఉంది. ఎందుకంటే మాకున్న తెగింపు, మాకున్న ధైర్యం, మాకున్న తెలివి ఎవరికీ లేదు. మాకున్న చదువు ఇవాళ ఎవరికీ లేదు. మేము చదువుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మా పెద్దవాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారు. ఎందుకంటే తరాల నుంచి, యుగాల నుంచి మేము అణచివేయబడ్డాం. రిజర్వేషన్ వస్తే మేము పార్లమెంట్ లో ఖచ్చితంగా అధిక సంఖ్య అవుతాము. ఇప్పుడు విమెన్ 33% రిజర్వేషన్ బిల్లులో కూడా మాకు సపోర్ట్ బీసీ విమెన్ కి ఖచ్చితంగా ఉండాలి. మేము దానికోసం కూడా ఎన్నో సార్లు వినయించుకున్నాము. మాకు కావాల్సిందే మా హక్కు. మేము రాజ్యాంగం హక్కు మాత్రమే కోరుకుంటున్నాం. నిన్నటి వరకు సరే 42% కదా, ఏదో క్యాప్ ఉంది 50%, దాని ప్రకారం అనుకున్నాం. కానీ ఇప్పుడు మేమెంతో మాకంతా అన్నది మాకు ఖచ్చితమైన నినాదం.